2 రోజుల సంధి దొడ్డికి పెట్టిందని పాపమని ఊకే బాత్రూంలకు ఇంట్లకు తిరుగుతున్నాడని నేను సాబ్దానాల పాశం చేస్తే ఒక్కడే తినబట్టే ఇక గాడనే కూసున్నా. ఇక ఆపకుండా తింటున్నాడు. గులాబ్ జాములు తిన్నాడు, అరటి పండ్లు తిన్నాడు. ఏం తిన్నా తక్క కాకొచ్చే. ఇక పాపమని చేసి పెట్టి పక్కకు కూసున్నప్పుడన్నా కనీసం ఒక్క బుక్కనన్నా ఇక వట్టని పెట్టకొచ్చిండు. ఆయననే చూసుకుంటా కూసుంటేనన్నా పెడతాడేమో అని ఆయననే చూస్తున్నా. ఇక ఆయనకు అర్థం కాకొచ్చిందా ఏం పాడు. పక్కకి కూసున్నప్పుడన్నా ఒక్క బుక్కనన్నా మర్యాద కన్నా పెట్టొచ్చు కదా, అసలే పెట్టకొచ్చే. ఇక నేను ఊరుకుంటున్నా, నేను కూడా గిన్నెలో పెట్టుకొచ్చుకున్నా. ఇక ఆయన నన్ను చూసుకుంటట్టు కూర్చున్నా, నేను కూడా అంగ ఎదురుగా కూర్చొని తిన్నా. ఇక నేను కూడా అంగ ఒక చెంచా కూడా పెట్టలేను. ఆయనకు ఒక్క గిన్నె పెట్టి నేను 2 గిన్నెలు తిన్నా. చూడు ఇక ఇప్పుడు నువ్వు నన్ను చూడు. పాపం అంటే కర్మం చుట్టుకుంటుందంటే గిట్లనే ఉంటుందేమో. అందుకే ఇంటోళ్ళకైనా బయటోళ్ళకైనా ఎవ్వనికి పాపం అనొద్దు అంటారు.